హాయ్ ఫ్రెండ్స్! ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టీ20 మ్యాచ్ ప్రివ్యూ. థర్డ్ టీ20లో ఇండియా ఓడిపోయింది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఫస్ట్ అవేంటో చూద్దాం. కానీ మెయిన్‌గా కనిపిస్తున్నవేంటో ముందుగా మాట్లాడుకుందాం. మన బ్యాటర్స్ బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం, ఇంకొకటి ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ చాలా చక్కగా వేయడం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కండిషన్స్‌ని తప్పుగా కాలిక్యులేట్ చేయడం మన వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్‌లో డ్యూ పడుతుంది ఏమో అనుకోని మన వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మన వాళ్ళు అనుకున్నది ఏమీ జరగలేదు. ఇంకా బౌలర్స్‌కి గ్రిప్ చాలా దొరికింది బాల్ పైన. ఆదిల్ రషీద్ అయితే తన బౌలింగ్ స్టైల్‌తో చాలా ఇబ్బంది పెట్టారు మన బ్యాట్స్‌మెన్స్‌ని. తిలక్ వర్మ లాంటి ఇన్‌ఫార్మ్ బ్యాట్స్‌మెన్ కూడా లెగ్ స్పిన్‌తో చాలా ఇబ్బంది పెట్టాడు. బాల్ ఎంతలా గ్రిప్ అయిందంటే ఈ పిచ్ కండిషన్స్ అనేవి చాలా కాలిక్యులేట్ చేయడం రావాలి. చాలా సార్లు మ్యాచ్‌లో ఇలాగే మన వాళ్ళు చేతుల్లోంచి జారేసుకున్నారు. ఇంకో సమస్య మన బ్యాటింగ్ సంజు శాంసన్. స్కై అయితే వాళ్ళ రేంజ్ నాక్స్ వల్ల ఆడట్లేదు కనీసం. స్కై చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా రోజులే అయింది. మ్యాచ్‌లు గెలుస్తున్నప్పుడు ఎవరికీ ఎలాంటి క్వెషన్స్ అనేవి రావు, ఉండవు కూడా. కానీ ఒక్కసారిగా మ్యాచ్ ఓడిపోతే మాత్రం అందరూ పర్ఫార్మెన్స్ చూస్తారు మరియు క్యాలిక్యులేషన్స్ వేస్తారు. అండ్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మునుపటి లాంటి ఫామ్ అందుకోవాలి. ఇంక ఫోర్త్ టీ20లో ఒక భారీ స్కోర్ చేయాలి. అప్పుడే వాళ్ళందరి నోళ్ళు మూయించుకుంటారు. ఇంకా మన వాళ్ళు షమీని మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పి హర్షదీప్‌ని కూర్చోబెట్టి తనని తీసుకొచ్చారు. ఐ థింక్ వాళ్ళు అలా చేయకపోవచ్చు. ఇండియా తరపున టీ20స్‌లో ఎక్కువ వికెట్స్ తీసుకున్నది మాత్రం హర్షదీపే. ఈ ఫోర్త్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ని గెలవాలని మన టీమ్ ఇండియా వాళ్ళు చూస్తున్నారు. ఫోర్త్ టీ20లో ఇంగ్లాండ్ టీమ్ గెలవాలని ఎలా అయినా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సిరీస్ ఈక్వల్ చేస్తే ఇంగ్లాండ్ టీమ్ సిరీస్ గెలిచే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇంకా ఈ ఫోర్త్ టీ20 మ్యాచ్ జాన్ 31న మహారాష్ట్ర పూణే స్టేడియంలో జరగబోతుంది. యాజ్ యూజువల్‌గా నైట్ 7 పీఎంకి స్టార్ట్ అవబోతుంది. మన వాళ్ళకి పిచ్‌ని అంచనా వేయడం చాలా బాగా నేర్చుకోవాలి. అప్పుడే పూణే పిచ్ రిపోర్ట్ కోసం తెలుసుకుందాం. పూణే పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 170 అబోవ్ కొట్టగలరు. ఇనీషియల్‌గా బాల్ కూడా స్వింగ్ అవుతుంది. స్పిన్నర్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ గ్రౌండ్. పిచ్ రిపోర్ట్ బట్టి చూస్తే బోత్ బ్యాట్ అండ్ బాల్‌కి ఈక్వల్ కాంపెన్సేషన్ ఉంటుంది. బౌలింగ్ బాగా వేస్తే వికెట్స్ పడతాయి. అలాగే బ్యాటింగ్ చక్కగా చేసుకుంటే పెద్ద పెద్ద స్కోర్స్ కూడా మనం పెట్టవచ్చు. ఈక్వల్‌గా కాంపెన్సేషన్ ఉంటుంది. ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునేలాగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్‌లో డ్యూ పడితే ఛాన్సెస్ ఉంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకొని ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ప్రీవియస్‌గా ఈ పూణే స్టేడియంలో 4 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. అందులో 2 చేజ్ చేసినప్పుడు మరియు 2 బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచారు. ఇండియా ఈ మ్యాచ్‌లో మిక్స్డ్ రిజల్ట్స్ చేసింది. 2 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. అందులో ఒక మ్యాచ్ ఇంగ్లాండ్‌తోనే ఆడాం. అది గెలిచాం కూడా. కానీ అది 12 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్‌లో టీమిండియా చేజ్ చేసి గెలిచారు. సో, టీమిండియా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రమణ్‌దీప్ సింగ్ లాంటి ప్లేయర్‌ని ఎందుకు కూర్చోబెడుతున్నారని చాలామంది క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. శివన్ దుబే కూడా టీమ్‌లోనే ఉన్నాడు. రింకు సింగ్ టీమ్‌లో రీ ఎంట్రీ ఇస్తే ఇంతలాగా డిస్కషన్స్ ఉండదు. తనకి ఇంజ్యూరీ తగ్గింది. ఈ ఫోర్త్ టీ20 మ్యాచ్‌లో అవైలబుల్‌గా ఉంటారని అనుకుంటున్నారు. మరి చూడాలి రింకు సింగ్ వస్తాడో రాడో అని. అండ్ పూణే పిచ్‌లో ఫాస్ట్ బౌలర్స్ ఉంటే చాలా మంచిది. ఇంకా ఇంగ్లాండ్ టీమ్‌లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ టీమ్‌తోనే వస్తున్నారు. ఫిల్ సాల్ట్ అండ్ హ్యారీ బ్రూక్ ఫామ్‌లు ఇంగ్లాండ్ టీమ్‌కి పెద్ద హెడ్‌ఏక్‌గా తయారయ్యాయి. వాళ్ళు బాగా పెద్ద స్కోర్ చేస్తే ఇంగ్లాండ్ బలంగా తయారవుతుంది. వాళ్ళ బౌలింగ్ టాప్ నాచ్‌లో ఉంది. బౌలర్స్ అందరూ చాలా చక్కగా రాణిస్తున్నారు. సేమ్ ప్లేయింగ్ లెవెన్‌తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్స్‌గా బెన్ డకెట్ అండ్ ఫిల్ సాల్ట్ వస్తున్నారు. వన్ డౌన్‌లో వాళ్ళ కెప్టెన్ జోస్ బట్లర్, ఆ తర్వాత నంబర్ 4లో హ్యారీ బ్రూక్, నంబర్ 5లో లివింగ్‌స్టోన్, నంబర్ 6లో జామీ స్మిత్, నంబర్ 7లో జామీ ఓవర్టన్, నంబర్ 8లో క్యార్సీ, నంబర్ 9లో ఆర్చర్, నంబర్ 10లో ఆదిల్ రషీద్ మరియు నంబర్ 11లో మార్క్ వుడ్ వస్తున్నారు. కొంచెం సాలిడ్ టీమ్ లాగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ టీమ్‌ని ఎక్కడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ కోచ్ అండ్ కెప్టెన్ వాళ్ళకి పెద్ద బలం. ఇంకా మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు ప్రయోగాల కన్నా మ్యాచ్ గెలవాలని వస్తే బాగుంటుంది. లాస్ట్ టీ20 వరకు కన్నా ముందే సిరీస్ గెలిస్తే అప్పుడు ప్రయోగాలు చేస్తే బాగుండేది. పూణే పిచ్ రిపోర్ట్ చూస్తున్నట్లయితే పేసర్స్‌కి బాగా అనుకూలిస్తుంది. ముగ్గురు పేసర్స్ ఉంటే బాగుంటుంది. లేదా సేమ్ ప్లేయింగ్ 11 అయినా మార్పులు ఉండాలి. పూణేలో ఆడుతున్న ఫోర్త్ టీ20 మ్యాచ్‌కి ఇండియా ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వస్తున్నారు. వన్ డౌన్‌లో తిలక్ వర్మ, నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6లో ధ్రువ్ జురెల్, నంబర్ 7లో సుందర్, నంబర్ 8లో అక్షర్ పటేల్, నంబర్ 9లో మొహమ్మద్ షమి, నంబర్ 10లో హర్షదీప్ సింగ్ అండ్ నంబర్ 11లో వరుణ్ చక్రవర్తి వస్తున్నారు. బ్యాలెన్సింగ్ ప్లేయింగ్ 11తో వెళ్తే బెటర్ అని నా అభిప్రాయం. స్పిన్‌కి స్పిన్, పేస్‌కి పేస్, అటాక్‌తో వెళ్ళాలి. మరి ఫోర్త్ టీ20 మ్యాచ్ అనేది స్టార్ స్పోర్ట్స్ అండ్ హాట్‌స్టార్ లైవ్‌లో వస్తుంది. మరి ఈ ఫోర్త్ టీ20 మ్యాచ్ గెలిచి సిరీస్‌ని సీల్ చేస్తారా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.